విశాఖ నగరం ఒక కొత్త రికార్డుకు నాంది పలికిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. గతేడాది ఇదే రోజు సూరత్లో 1,00,000 మందికి పైగా యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారన్నారు. యోగా అనేది ఒక రోజు చేసే కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరి జీవితంలో ఇది లైఫ్ స్టైల్ కావాలన్నారు. సంవత్సరంలో ఒక రోజు ప్రతి స్కూల్లో యోగా డే నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ చెప్పారని ఎమ్మెల్యే అన్నారు. ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగా ఈ కార్యక్రమం జరిగిందని అన్నారు. నమస్కారం. ఏదైతే ఇప్పుడు దాకా ఉన్న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ విశాఖ వేదికగా ఆ పాత రికార్డు బ్రేక్ కావటం, విశాఖ ఈరోజు కొత్త రికార్డుకు నాంది పలికింది. గతంలో 2023లో ఏదైతే సూరత్ లో ఇదే డేట్న జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా 1,53,000 మందితోటి ఇప్పటిదాకా ఉన్న ఒక రికార్డు నెలకొల్పితే, ఆ రికార్డుని ఇప్పటికే జస్ట్ ఈ క్యూఆర్ కోడ్ మేము బయలుదేరే ముందు కంట్రోల్ రూమ్ లో ఇన్ఫర్మేషన్ ప్రకారం 2,00,000 మంది పైగా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక్కడ ఫిజికల్ గా ఈ కంపార్ట్మెంట్ లోకి జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది లోపల ఉన్నారో అంతకు మించి రెట్టింపు జనం బయట ఉన్నారు. మాకు ఉదయం 4 గంటల నుంచి కూడా చూస్తా ఉంటే ప్రతి చోట నుంచి కూడా ఊర్లో బయలుదేరేటప్పుడు మాకు బస్సులు చాలలేదు, ఎక్స్ట్రా బస్సులు కావాలి అని ఒక గొడవ. అక్కడి నుంచి తీరా వస్తే ఒక 1000 మంది ఉన్న కంపార్ట్మెంట్ దగ్గరికి 2-3 వేల మంది బయట పబ్లిక్ ఉండి, ఒక రకంగా చెప్పాలంటే తోపులాట జరుగుతా ఉంది. ఇది ఎవరు కూడా ఊహించని అనూహ్యమైన స్పందన. మేమైతే జనాలు అంత పొద్దున్నే రాగలుగుతారా, లేకపోతే ఇది కరెక్ట్ గా మనకు అవుతుందన్న చిన్న దీంట్లో ఉన్నాం. అయితే రాత్రి 12 o'clock 1 o'clock నుంచే ఆ జనాల్లో కదలిక మూవ్మెంట్ చూసిన తర్వాత మళ్ళీ అప్పటికప్పుడు మన